స్నేహశీలి ఉదార స్వభావం గల వ్యక్తి, అందరితో కలబోలు ఉండి అందరి ఆదరాభిమానాలు పొందిన బడభాగ్ని నరసరాజు ఆకస్మిక మరణం పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని బద్వేలు పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి తెలిపారు. శనివారం బడభాగ్ని నరసరాజు సంతాప సభ పెన్షనర్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మీనాక్షి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అందరితో సంతోషంగా ఉల్లాసంగా ఉన్న వ్యక్తి నరసరావు అని, ఆయన ఆకస్మిక మరణం అందరినీ కూడా బాధ కలిగించిందని, 81 సంవత్సరం అయినప్పటికీ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడని, అటువంటి వ్యక్తిని మనమందరం కూడా స్మరించుకోవడం బాధాకరంగా ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అసోసియేట్ అధ్యక్షుడు గంజికుంట పుల్లయ్య మాట్లాడుతూ నరసరాజుని ఆయన ఆకస్మిక మరణం మాకు ఎంతో బాధ కలిగించిందని, చిన్నప్పటి నుంచి చదువుకున్న వ్యక్తులుగా కలిసిమెలిసి తిరిగామని, ఆయన చనిపోవడం ఎంతో బాధతో ఉన్నామన్నారు. సంఘ జాయింట్ సెక్రటరీ గురుస్వామి మాట్లాడుతూ అందరికీ ఆప్తుడుగా ఉన్నటువంటి నరసరాజు చనిపోవడం ఎంతో బాధాకరంగా కలిగిందని, అలాగే వయోవృద్ధులమైన మనం ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఓండ్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ పెద్దవాడైన నరసరాజు అందరితో చనువుగా ఉండేవాడని, అటువంటి వ్యక్తి మనలో లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ కతిస్ బ్రహ్మయ్య మాట్లాడుతూ మంచి వ్యక్తులకు సంఘం ఎప్పుడో గౌరవం ఉంటుందని, ఆ గౌరవం నరసరాజుకే దక్కుతుందన్నారు. ఈ సంతాప సభ కార్యక్రమంలో కోశాధికారి రంగన్న, అలాగే ఉపాధ్యక్షులు రామసుబ్బారెడ్డి, పొలం రాజు, ఆనందరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన నేను వాళ్ళ ఊళ్ళో అంతా ముగ్గురు అంతా 4-5 మంది బద్వేలు చిన్నప్ప హాస్టల్లో చదువుకున్నాము. చదువు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడ పోయినాడో నాకు, నేను ఎక్కడ పోయినా తెలియదు. తర్వాత వాళ్ళ భార్య పని చేస్తూ పల్లెలు తిరుగుతున్నాడు. ఈ మధ్య ఆమె రిటైర్ అయిన తర్వాత మన పెన్షనర్స్ బాగా వస్తున్నాడు. రేపు బాగా తమాషా మంచి మిత్రుడిని కోల్పోయినా నేను. ఇంతకంటే నేను నాకు చాలా తమాషాలు పడేవాడు. గురుస్వామి నేను ఆయన బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. లాస్ట్లో మొన్న అది బేదులు పెట్టన్నాయి, కడపకు పోయిస్తానండి. సరే పోయి రాకపోతే 2 రోజుల తర్వాత వచ్చి బాగుంది వచ్చినాను అనేది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మొన్న మాట విన్నాను. మేము బాగా వాళ్ళ ఊళ్ళో మేమంతా బాగా హాస్టల్లో ఉండి సంతోషంగా జరిగింది. ఇప్పుడు ఈ మధ్య వారము ఇంతట కూడా కలిసి టీవీ తాగుతా బాగా ఉన్నాం. సడన్గా ఈ జబ్బు రావడము, ఆయన చనిపోవడము నాకు చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నాను. రాజుగారు నాకు ఇక్కడికి రాకముందే తెలుసు. నేను 2008లో పుట్టు నుండి వచ్చిన తర్వాత రాజుగారు, నేను అక్కడ రామయ్యనే మండల ప్రెసిడెంట్ మా పుట్ట ఉండేవాడు, గోపాల మండల ప్రెసిడెంట్. ఆ ఇంటికి ఎదురుగా ఇది. నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పరిచయం చేశాడు. ఎప్పుడు రోజు సాయంత్రమో మధ్యాహ్నం అందరం కలిసేవాళ్ళం అక్కడ. అంటే రోజు అట్లా కాలక్షేపంగానే ఉండేవాడు. తర్వాతగా మేము పెన్షన్ హోమ్కి వచ్చిన తర్వాత ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉంటే స్టెంట్ వేయించుకున్నారు. తర్వాత అప్పుడప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు మందులు వాడుతూ ఉంటారు. బట్ ఆయన మందు మాంసం అనేది తగ్గించలేదు. రోజు కొద్దిగా తినాలా, ఫిష్ కానీ చికెన్ కానీ ఏదో ఒకటి. సో దాని మీదుగా ఇంట్రెస్ట్ ఆయన. మొన్న కూడా సడన్గా కడుపులో నొప్పి వచ్చి వాంతులు వచ్చినాయి. ఒకరోజు చూసినారు, తగ్గలేదు. రెండో రోజు పోయినారు. సిటీ స్కానింగ్లు, ఎంఆర్ఐలు, కాంట్రాస్ట్ స్కానింగ్లు చేస్తే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఎక్కడో ఉంది అని తేలింది. ఎక్కడుంది అనేది తెలియలేదు. సో పేగు ఏమైంది అనేది ఇక్కడ కనపడం వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు హయ్యర్ సెంటర్కి తీసుకోమని సలహా ఇచ్చారు. సో హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత ఈవినింగ్ కల్లా సర్జరీ చేయాలని రెడీ చేసుకున్నారు. వయసు 81 సంవత్సరం అయినా కానీ చిన్న మేము 69-70 లోపు ఉన్నాం. కానీ 10 ఏళ్ళ పెద్దోడైనా కానీ కొంత మంచిగా మమ్మల్ని ఆదరించేవాడు. మంచిగా అందరము చెడ్డ లేకుండా మేము అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నిజంగా ఆయన మాకు ఒక మంచి మిత్రులు కోల్పోయాను బాధపడతాను. మేము ఎప్పుడు కూడా రాసారంటే ఆయన ఫోన్ చేస్తాడు, వచ్చేగిన ఆటోలు దిగుతాడు, ఇంకా రాలేదు, ఆయన కోసం మేము వెయిట్ చేస్తాం టీ తాగడానికి. కాబట్టి అటువంటి రాజు సార్ నిజంగా ఆకస్మిక మరణం పట్ల చాలా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
నిజంగా ఆయన కుటుంబానికి మంచిగా జరగాలని చెప్పేసి దేవుని మనసా వాచ కోరుకుంటున్నాం. ఒకసారి ఆయన శిష్యులతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే, రాజు కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే అన్నాడు అనమాట. ఆ విషయం ఆ శిష్యులు అక్కడ చెప్పి అంతా తెలిసి రాజుకు తెలిసిపోయింది. తెలిసిన వెంటనే రాజు, మేము దైవాంశ సంబంధులము, మేము తల్లి గర్భం నుంచి వచ్చినాం కాదు అని చెప్పి ఆయన ఏం చేసినట్టే సోక్రటీస్కు మరణశిక్ష వేశాడు. మరణశిక్ష ఏమిటంటే పాముతో కనిపేయడమా, ఉరి వేయడమా, లేదంటే విషము ఇంజెక్షన్ వేయడమా, ఈ విధంగా ఏది కావాలో కోరుకోవాలి. అంటే మీ ఇష్టం ఎట్లా చంపుతారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు చంపేయండి అని చెప్పి. అప్పుడు ఆయన శిష్యులు మళ్ళీ దగ్గరికి వచ్చి, సార్ ప్రపంచానికి మీరు ఏమైనా చెప్పేది ఉంది అంటే, అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఆన్ ది అర్త్, ఈవెన్ అర్త్ ఆల్సో వన్ డే ఆర్ ది అదర్ ఇట్ విల్ బి బర్స్ట్ ఇంటూ పీసెస్ ఇంటూ డస్ట్. అంటే ఏమంటే భూమి మీద ఉండేటువంటి ఏ వస్తువు కూడా శాశ్వతమైనది కాదు. ఇప్పుడు నేను ఉంటా, రేపు నువ్వు ఉంటావు, నాకు శిక్ష వేసిన వ్యక్తి ఉంటాడు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజేమో నశించిపోయే వాళ్ళే. కాబట్టి ఈరోజు నేను ముందుగా నాకు శిక్ష వేస్తాను, నేను మరణిస్తాను.